హాయ్! గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఎటువంటి ఇండికేటర్స్‌ని యూజ్ చేయకుండా సింపుల్ ప్రైస్ యాక్షన్‌తో ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఏ విధంగా ట్రెండ్‌ని ఐడెంటిఫై చేయాలో తెలుసుకుందాం. మన మార్కెట్‌లో ప్రైస్ యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం యూజ్ చేసే ఏ ఇండికేటర్ అయినా సరే ఈ ప్రైస్ యాక్షన్‌ని బేస్ చేసుకొని వాటిని డెవలప్ చేయడం జరిగింది. అందుకే ఇండికేటర్ కంటే ముందే ప్రైస్ యాక్షన్ మనకు ట్రెండ్ ఎటువైపు వెళ్తుందో చెప్పడం జరుగుతుంది. అది గనక మనం తెలుసుకోగలిగితే మార్కెట్‌లో మనం సక్సెస్ అయినట్టే. సాధారణంగా మార్కెట్‌లో మనకు 2 క్యాండిల్స్ ఉంటాయి. ఒకటి బుల్లిష్ క్యాండిల్, ఇంకోటి బేరిష్ క్యాండిల్. ఎక్కడైతే బయర్స్ అనేవారు యాక్టివ్‌గా ఉంటారో అక్కడ మనకు ఈ విధంగా బుల్లిష్ క్యాండిల్స్ అనేవి ఫార్మ్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఎక్కడైతే సెల్లర్స్ యాక్టివ్‌గా ఉంటారో అక్కడ ఇలా బేరిష్ క్యాండిల్స్ ఫార్మ్ అవుతూ ఉంటాయి. ఈ బుల్లిష్ అండ్ బేరిష్ క్యాండిల్స్‌ని బేస్ చేసుకొని మనం ఇంట్రాడేలో ఏ విధంగా ట్రేడ్ చేయాలో చూద్దాం. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 5 మినిట్స్ చార్ట్ ఓపెన్ చేసుకొని ఒక 45 మినిట్స్ మనం చార్ట్‌ను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ 45 మినిట్స్‌లోనే మార్కెట్ అనేది ఎటువైపు వెళ్ళాలో ఒక ట్రెండ్ అనేది డిసైడ్ అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత మనం ఒక బేరిష్ క్యాండిల్‌ని, ఒక బుల్లిష్ క్యాండిల్‌ని ఐడెంటిఫై చేసి బేరిష్ క్యాండిల్ యొక్క హైని అలాగే బుల్లిష్ క్యాండిల్ యొక్క లోని మార్క్ చేసి పెట్టుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఒక బేరిష్ క్యాండిల్‌ని ఒక బుల్లిష్ క్యాండిల్ బ్రేక్ చేసి పైకి వెళ్తుందో, అప్పుడు మనం బుల్లిష్ ట్రేడ్‌ని ఎగ్జిక్యూట్ చేసుకొని, ఆ బేరిష్ క్యాండిల్ యొక్క లోని స్టాప్ లాస్‌గా పెట్టుకోవాలి. లేదంటే ఆ డే యొక్క లోని గాని మనం స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్‌ని తీసుకుంటే, ట్రేడ్ అనేది రివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఒకవేళ బుల్లిష్ క్యాండిల్‌ని బేరిష్ క్యాండిల్ బ్రేక్ చేసుకుంటూ కిందకి వెళ్ళేటప్పుడు, ఈ బుల్లిష్ క్యాండిల్ యొక్క హైని మనం స్టాప్ లాస్ పెట్టుకొని, ఈ బేరిష్ క్యాండిల్ యొక్క లోలో మనం బేరిష్ పొజిషన్‌ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ట్రేడ్స్‌ని మనం మార్నింగ్ అవర్స్‌లోనే తీసుకోవాలి. ఎందుకంటే మార్కెట్‌లో చాలా వరకు రెడ్ క్యాండిల్స్, గ్రీన్ క్యాండిల్స్ ఫార్మ్ అవుతూ ఉంటాయి. అలా బ్రేక్ అయిన ప్రతిసారి మనం ట్రేడ్‌ని గనుక ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తే వర్కౌట్ అవ్వదు. అందుకే మార్నింగ్ అవర్స్‌లోనే ఇది మనకు వర్కౌట్ అవుతుంది. అంతేకాకుండా మనకు ఈ విధంగా ట్రెండింగ్ మార్కెట్స్ అనేవి చాలా రేర్‌గా ఉంటాయి. మాక్సిమం మన మార్కెట్స్ అనేవి ఎక్కువ టైము ఈ విధంగా సైడ్ వేస్‌లోనే ఉంటుంది. కాబట్టి ఇలా సైడ్ వేస్‌లో ఉండేటప్పుడు మనకు ప్రాఫిట్స్ అనేవి తక్కువగా వస్తాయి. లేదంటే మన స్టాప్ లాస్‌లనేవి హిట్ అవుతూ ఉంటాయి. వాటిని అవాయిడ్ చేయాలంటే మనం మనం ఇక్కడ ఒక కాల్‌ని బై చేసి ఇంత దూరంలో స్టాప్ లాస్ పెట్టుకొని మనం మనీని లూజ్ అవ్వడం కంటే స్ప్రెడ్స్‌ని ఇంప్లిమెంట్ చేసి మన లాసెస్‌ని తగ్గించుకొని మన సక్సెస్ రేట్‌ని పెంచుకోవాలి. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నిఫ్టీలో నా వ్యూ బుల్లిష్ ఉంది కాబట్టి నేను ఇక్కడ కాల్‌ని బై చేస్తున్నా. ఇలా కాల్ బై చేసేటప్పుడు నాకు 6000 క్యాపిటల్‌తో నేను ఈ పొజిషన్‌ని తీసుకుంటే ఇక్కడ నుంచి పైకి వెళ్తే నాకు ప్రాఫిట్ వస్తుంది. బట్ ఇక్కడ నా స్టాప్ లాస్ అనేది ఒక 20 పాయింట్స్ ఉంటే 20 ఇంటూ 50 అంటే రూ. 1000 నేను లాస్ అవుతా. అలా కాకుండా నేను ఒక 100 పాయింట్స్ డిస్టెన్స్‌లోకెళ్ళి ఒక కాల్‌ని గనక సెల్ చేసి ఈ విధంగా గనక నేను స్ప్రెడ్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తే ఒకవేళ రివర్స్ అయ్యేటప్పుడు నాకు రూ. 1000 కాకుండా నా లాస్ అనేది ఒక 500 లేకుంటే 600 దగ్గర ఆగిపోతుంది. ఈ విధంగా స్ప్రెడ్స్‌ని ఇంప్లిమెంట్ చేసి మన లాసెస్‌ని కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ స్ట్రాటజీ యొక్క మెయిన్ లాజిక్ ఏంటంటే స్టాక్ మార్కెట్‌లో బయర్స్‌కి, సెల్లర్స్‌కి మధ్యన కాంపిటీషన్ ఉంటుంది. ఈ కాంపిటీషన్‌లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళ వైపే మార్కెట్ వెళ్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సెల్లర్స్ అనేవారు వీక్ అయ్యి బయర్స్ అనేవారు స్ట్రాంగ్ అవ్వడం వల్ల మార్కెట్ అనేది పైకి వెళ్ళడం జరిగింది. ఇలా కాకుండా ఇక్కడ గనక బయర్స్ వీక్ అయ్యి సెల్లర్స్ స్ట్రాంగ్ అయ్యి ఉంటే మార్కెట్ అనేది కిందికి వెళ్తుంది. ఈ సింపుల్ లాజిక్‌తో గనక మనం ట్రేడ్ చేసుకోగలిగితే మనం మార్కెట్‌లో సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ స్ట్రాటజీని మనం ఇంట్రాడేలోనే కాకుండా పొజిషనల్, స్వింగ్ ట్రేడింగ్, స్టాక్స్‌లలో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనం ఇంట్రాడే చేస్తున్నాం కాబట్టి టైమ్ ఫ్రేమ్ 5 మినిట్స్ ఉంది.
ఎప్పుడైనా మనము స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటే మాత్రం మినిమం 1 అవర్ అయినా టైమ్ ఫ్రేమ్ ఉండాలి. ఎందుకంటే తక్కువ టైమ్ ఫ్రేమ్‌లో గాని మనకి ఈ విధంగా స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. బట్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్ తీసుకుంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ప్లేస్‌లో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బుల్స్ అనేవారు వీక్ అయ్యి, బేర్స్ స్ట్రాంగ్ అయ్యి ఇక్కడ వరకు మార్కెట్ పడిపోవడం జరిగింది. అదే విధంగా ఇక్కడ చూసుకుంటే బేర్స్ అనేవారు వీక్ అయ్యి ఇక్కడ బేరిష్ క్యాండిల్‌ని బుల్లిష్ క్యాండిల్ బ్రేక్ చేసి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఇక్కడ వరకు పెరగడం జరిగింది. ఇలాంటి మార్కెట్‌లో బుల్స్ అండ్ బేర్స్ మధ్య జరిగే ఫైట్‌లో మనం వాళ్ళకి అనుకూలంగా మనం కూడా ట్రేడ్ చేసుకుంటూ వెళ్తే మనం ప్రాఫిటబుల్‌గా ఉండడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే ట్రేడింగ్ చేసేటప్పుడు ఈ సింపుల్ లాజిక్స్‌తో ట్రేడ్ చేసుకొని ప్రాఫిటబుల్‌గా ఉంటారని ఆశిస్తున్నా. థాంక్ యూ.